హాయ్ ఫ్రెండ్స్, సూర్యుడు చేసింది తప్పు కాదా? చెప్పండి నాకు. ఆ సూర్యుడు చేసింది తప్పా కాదా? వాడు మాట్లాడిన మాటలు తప్పా కాదా? తనూజ కళ్యాణ్కి సాయం చేసింది అని కళ్యాణ్ చెప్పాడు. ఆ సాయం ఏంటి? ఏదో ఇన్స్టాగ్రామ్ పేజ్ పోతే ఆ పేజ్ ని ఓ గంటలో తిరిగి తిప్పించింది ఫోన్ చేసి అని చెప్పేసి ఆ ఒక క్లారిటీ అయితే వచ్చింది అనమాట. అంటే చాలా మంది ఇన్ఫర్మేషన్ కనుక్కొని చెప్పారనమాట. సో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలిసినా సరే, అది ఒక తెలియకపోయినా సరే, అమ్మాయిల దగ్గర అమ్మాయిలతో దొరికిపోయాడని చెప్పేసి కళ్యాణ్ అడ్డమైన పిచ్చి కూతురని కూర్చుంది వాడు కదా. ఇన్స్టాగ్రామ్ పేజ్ పోతే తిరిగి తీసుకొచ్చిందనే ఒక క్లారిటీ మనకే ఉన్నప్పుడు వాడు ఎప్పుడు తనూజ దగ్గర ఉంటాడు కదా. తనూజ ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్తుంటాడు కదా. అడిగి కనుక్కోవద్దా? అడిగి తెలుసుకోవద్దా? కళ్యాణ్ జీవితం సంబంధించిన విషయం కదా, కళ్యాణ్ కెరియర్కి సంబంధించిన విషయం కదా. ఇలాంటి ముద్రలు వేస్తే, ఇలాంటి మా బ్లాక్ మార్క్స్ వేస్తే తన కెరీర్ ఏం కావాలి? నేను దాని గురించి కోపం వచ్చి నేను వాడిని అన్ని మాటలు అన్నాను. ఆ సూర్యుడిని ఇంకా నాకు కోపం వచ్చేసి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ జోలికి కూడా వెళ్ళాల్సి వచ్చింది. మరి దాన్ని పట్టుకొని ఒక మహావీర వనిత ఎవరో వెళ్ళి ఆయన గారి కింద కామెంట్ పెట్టింది అనమాట. ఒక వ్యక్తి నాకు స్క్రీన్ షాట్ అయితే పంపించారనమాట ఇన్స్టాగ్రామ్ లో. మీ గురించి ఇలా మాట్లాడుతున్నారు ఆ ఛానల్ కిందకి వెళ్ళి అని చెప్పి. అసలు వాడు మాట్లాడింది మీకు ఎక్కడ తప్పు అనిపించలేదా అండి? ఆ కామెంట్ పెట్టిన పర్సన్ ఆ వీడియో చూస్తుంటే మిమ్మల్ని అడుగుతున్నా వాడు మాట్లాడింది మీకు ఎక్కడ తప్పు అనిపించలేదా? వాడు మాట్లాడింది మాత్రం మీకు వేమన పద్యాలు అన్నమయ్య కీర్తనలా, నేను మాట్లాడితే మాత్రం మీకు బాధ కలిగిందా? అంటే కళ్యాణ్ని అమ్మాయిలతో దొరికిపోయాడు, తనూజ వచ్చి కాపాడిందని చెప్పేసినా మీకు ఓకేనా? మీకు సంతోషంగా అనిపించిందా ఆ మాటలన్నీ? ఇన్స్టా పేజీ పోతే తనూజ సాయం చేసిందని చెప్పేసి మాలాంటి వాళ్ళకి, సామాన్యమైన యూట్యూబర్స్కే తెలిసింది, సామాన్యమైన వ్యక్తులకి తెలిసింది. అలాంటిది వాడు ఎప్పుడు తనుజాతం తిరుగుతుంటాడు కదా. మరి వాడు ఎందుకు కనిపెట్టలేదా? వాడు కావాలని చెప్పాడా? దేనికి చెప్పాడు నాకు అర్థం కాదు. ఒక వ్యక్తి మీద తెలుసుకోకుండా అంత పెద్ద బ్లేమ్ వేస్తే మీకు సంతోషంగా అనిపించిందా? నేను వాడిని తిడితే మీకు బాధ కనిపించిందా? మరి వాడి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుంటావా? వాడి దగ్గరికి వెళ్ళి నా మీద కంప్లైంట్ ఇస్తావా? వాడి కామెంట్స్లోకి వెళ్ళి ఆయన గారు ఏమన్నారంటే నేను లేబర్ గారిని అంట, కాబట్టి నేను మాట పట్టించుకోవద్దట. ఎవడరా లేబర్ నాకు అర్థం కాదు. అడ్డమైన పిచ్చి కూతలన్నీ కూస్తూ, అడ్డమైన మాటలన్నీ మాట్లాడుతూ కళ్యాణ్ పడాలా అనే ఒక వ్యక్తిని తొక్కేయడానికి నిత్యము ఒక యజ్ఞం చేస్తున్న నువ్వు లేబర్ గాడివి, లోఫర్ గాడివి, లుచ్చాగాడివి. వీడిని తిట్టాలంటే ప్రపంచంలో ఉన్న బూతుల పుస్తకాలు ఏమో కూడా సరిపోవు అనుకుంటా నాకు తెలిసి. అన్ని బూతులు తిట్టాలి వీడిని, ఆయన కూడా సరిపోవు. లోఫర్ నా కొడుకు. వాడు మాట్లాడింది మాత్రం సూపర్, నేను మాట్లాడేది మాత్రం బూతులు బాధేసి. ఇలా ఉన్నారు జనాలు, ఏం చేస్తాం? వేస్ట్ నా కొడుకు. మీ బతుకుల మీద మేము మూస్తే కాదు, మీరు మూసుకునే సరే మీకు సిగ్గు రాదు. మీరు మూసుకోండి మీ బతుకుల మీద, మేము మూస్తే సరిపోదు. అందరం కలిసి పోయాలి మీ మీద. ఆ కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఎవరు కానీ నాకు తెలియదు. నేను వాళ్ళ ఐడి కూడా చెప్పాలనుకోవట్లేదు నా వీడియోలో. మీరు ఎన్ని కామెంట్లు అయినా ఎవరి దగ్గరైనా వెళ్ళి పెట్టుకోండి, ఎన్ని కామెంట్స్ అయినా సరే. నాకేం ప్రాబ్లం లేదు, నాకేం ఫరక్ పడదు. ఎందుకంటే వాడు మాట్లాడిన దానికి నేను సమాధానం చెప్పాను. దానికి కోపం వచ్చి తిట్టిన మాటలు అవన్నీ. కళ్యాణ్ ఫ్యామిలీ జోలికి వెళ్ళినా మీకు ఓకే, నేను వాడి ఫ్యామిలీ జోలికి వెళ్తే మీకు బాధ కలిగింది. నేను అడ్డమైన మాటలు మాట్లాడాను, అంతేనా? సరే, మీరు ఇష్టం వచ్చినట్టు అనుకున్నబ్బా, నేనైతే ఆపేది లేదు. ఇలాంటివి మన ఫ్యాన్స్ అందరూ ఎవరైతే ఉన్నారో వాడు ఏమేమి మాట్లాడాడో అన్ని క్లిప్స్తో సహా నాకు పెట్టండి ఇన్స్టాగ్రామ్లో, ఓకేనా? కడిగి అవతల పడేస్తాను ఒక్కొక్క నా కొడుకుని. క్లిప్స్తో సహా పెట్టండి. అంటే ఊరికి మీరు చెప్తే సరిపోదు, ఆ క్లిప్స్ తీసుకొచ్చి నాకు షేర్ చేయండి. అప్పుడు నాకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట, ఎలా ఏ రేంజ్లో మాట్లాడాలో, ఏ టోన్లో మాట్లాడాలో, ఓకేనా? పెట్టండి. ఇక పైనుంచి వాడు మీరు చూస్తూ ఉంటారు కదా, వాడి క్లిప్స్ ఏవైతే ఉన్నాయో, వాడి ఎడిటింగ్, వాడు ఏదైతే రాంగ్గా మాట్లాడారో ఆ ఒక్క క్లిప్ వరకు నాకు పెట్టండి చాలు. ఇంకేం అవసరం లేదు. మీరు చేయాల్సిన సాయం ఇది ఒకటే. మీ అందరికీ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట. సాక్ష్యాలు ఉండగా మన దగ్గర, వాడు మాట్లాడలేదని మాట మార్చితే మళ్ళీ మన దగ్గర సాక్ష్యాలు ఉండవు కదా. సాక్ష్యాల కోసం మనకి కావాలి టిప్స్, ఓకేనా? మీరు పని చేయండి, మన మ్యూచువల్ ఫండ్స్ అందరూ. నేను మీ అందరికి ఒక రిక్వెస్ట్ అనమాట చేస్తున్నాను అనమాట, ఓకేనా?